స్పేస్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. ఏలియన్స్ ఎన్నాళ్ళు బతుకుతారు? ఇక్కడ డిస్కషన్ రోజులు, నెలలు, సంవత్సరాల గురించి కాదు, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గురించి. మనిషి అయితే 100 సంవత్సరాలు బతకగలడు, కానీ ఏలియన్స్ విశ్వం అంతం వరకు బతికే ఛాన్స్ ఉంది. ఇదెలా సాధ్యపడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఏలియన్ సివిలైజేషన్ అంతరించిపోకుండా కొన్ని బిలియన్ల సంవత్సరాలు బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మొదటిగా ఆ సివిలైజేషన్ ఒక మల్టీ ప్లానెటరీ స్పీషీస్ అయి ఉండాలి. అంటే వారు పుట్టిన గ్రహమే కాకుండా ఇతర గ్రహాలకు వెళ్లి పెద్ద పెద్ద సిటీస్ కట్టి సెటిల్ అయి ఉండాలి. ఎందుకిలా? ఒకటి కంటే ఎక్కువ గ్రహాల్లో ఉండే సివిలైజేషన్స్ అంతమయ్యే ఛాన్స్ ఎందుకంత తక్కువ? మనల్నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 2100వ సంవత్సరం కల్లా మార్స్ మీద ఒక సిటీ కట్టేసి లక్షల మంది బతుకుతున్నారు అని అనుకుందాం. అప్పటికి భూమి మీద కూడా మనుషులు ఉంటారు అనుకోండి. సడన్ గా ఒక అంతరిక్ష రాయి భూమిని గుద్దేసి 90% జీవాన్ని అంతం చేసింది అనుకున్నాం. మార్స్ కి వెళ్లకుండా భూమి మీద మాత్రమే ఉండిపోతే ఆ 10% మనుషులు మళ్లీ భూమిని 100% టెక్నాలజికల్ స్టేట్ కి తీసుకొని రావటం ఒక ఇంపాసిబుల్ టాస్క్. ఈ టైంలో మార్స్ మీద మనుషులు ఉంటే వారి హెల్ప్ తో భూమి మీద మళ్లీ మనిషి నడుస్తాడు. అయితే ఏలియన్స్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు. కానీ ఏదైనా ఉపద్రవం వల్ల ఏలియన్స్ ఉండే సోలార్ సిస్టమ్ మొత్తం నాశనమైతే, ఫర్ ఎగ్జాంపుల్ 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు ఉబ్బి రెడ్ జైంట్ గా మారి మెర్క్యూరీ, వీనస్ ని మింగేస్తాడు. అప్పుడు భూమి మీద టెంపరేచర్స్ 100 డిగ్రీస్ దాటిపోతాయి. నీరు కూడా ఆవిరైపోతుంది. అప్పుడు ఇక భూమి మీద బతకలేం కదా. కాంతి కంటే వేగంగా లేకపోతే లక్షల సంవత్సరాలు మానవ జాతి ట్రావెల్ చేయగలిగే స్పేస్ షిప్స్ ఉంటే మనకి అత్యంత దగ్గరగా ఉండే సూర్యుడి దగ్గరకు వెళ్లి దాని చుట్టూ తిరిగే భూమి లాంటి గ్రహంలో సెటిల్ అవ్వచ్చు. ప్రాక్సిమా సెంటారీ సిస్టమ్ లో రహస్యాల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. సో మన తప్పు తెలుసుకొని ప్రాక్సిమా సెంటారీ మాత్రమే కాకుండా ఇతర స్టార్ సిస్టమ్స్ లో ఉండే భూమి లాంటి గ్రహాల మీద కూడా కొత్త సిటీస్ కట్టేసి పాలపుంత గెలాక్సీ మొత్తం పాకిపోయాం అనుకుందాం. అప్పుడు మానవ జాతి పూర్తిగా అంతమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. గొడవలు జరిగి ప్లానెట్స్ మధ్య కనెక్షన్ కట్ అయిపోయినా మానవ జాతి కంటిన్యూ అవడానికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాం. ఇదే టెక్నిక్ వేరే గెలాక్సీస్ లో ఉండే ఏలియన్స్ ఫాలో అవుతారు. ఇలాంటి నాగరికతలు కార్డషెవ్ స్కేల్లో టైప్ 2 స్టేజ్ కి ఎవాల్వ్ అయ్యి ఉంటాయి. విశ్వం అంతమైతే తప్పితే ఇలాంటి నాగరికతలు పూర్తిగా నశించవు. అయితే ఒక ఏలియన్ నాగరికత అంతరించిపోకుండా ఉండాలంటే ఇదొక్కటేనా దారి? ఇంకేం దారులు లేవా? అంతమయ్యే ముందు ఏలియన్ సివిలైజేషన్ మొత్తం కలిసి హైబర్నేషన్ లోకి వెళ్తే, హైబర్నేషన్ అంటే ఒక రకమైన నిద్రాణ స్థితి. అవతార్ 1లో మన హీరో ఒక ఛాంబర్ నుండి బయటికి వస్తాడు చూసారా? అదే హైబర్నేషన్ ఛాంబర్. భూమి నుండి పాండోరాకి రావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే ఇంపాసిబుల్ టాస్క్. సో స్పేస్ ట్రావెల్ చేసిన వారందరినీ నిద్రాణ స్థితిలో ఉంచి ట్యూబ్స్ ద్వారా ఒంట్లోకి డైరెక్ట్ గా ఫుడ్ ఎక్కిచ్చేస్తే ఏజ్ పెరగదు. టన్నుల ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏలియన్స్ కేసులోకి వద్దాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే బాగుంటుంది. ఒక ఏలియన్ గ్రహంలో డెడ్లీ వైరస్ పుట్టి మొత్తం పాపులేషన్ ని అంతం చేసింది. చివరిగా మిగిలిన ఏలియన్స్ వైరస్ నుండి తప్పించుకోవడానికి హైబర్నేషన్ లోకి వెళ్లిపోయారు. 100 సంవత్సరాలు ఆగి మళ్లీ బయటికి వచ్చేటట్టు హైబర్నేషన్ పాడ్స్ ను ప్రోగ్రామ్ చేసుకున్నారు. అక్కడి వరకు బానే ఉంది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల 100 సంవత్సరాలకు లేవాల్సిన వాళ్ళు మిలియన్ సంవత్సరాల తర్వాత లేచారు. అప్పటికే ఇంకో తెలివైన జీవం పుట్టి ఎవాల్వ్ అయ్యి గ్రహాన్ని ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి? ఇంకో తెలివైన జీవం పుట్టకపోయినా ఏలియన్స్ స్లీప్ వేస్తున్న గ్రహాన్ని ఒక స్పేస్ రాయి గుద్దేస్తే నిద్రలో పైకి పోతాయి కదా. సో విశ్వ అంతం వరకు బతకడానికి హైబర్నేషన్ ఒక బెస్ట్ సొల్యూషన్ కాదు అని నా ఫీలింగ్. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే మరి విశ్వ అంతం వరకు బతకడానికి ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? అది మన చుట్టూనే ఉంది. ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. అదే డిజిటల్ ఇమ్మోర్టాలిటీ. అసలు డిజిటల్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనలాంటి ఒక మనిషిని డిజిటల్ గా తయారు చేసి కంప్యూటర్ లోకి ఎక్కించడం. ఆ డిజిటల్ వర్షన్ అచ్చం మనలానే మాట్లాడుతుంది, మనలానే ప్రవర్తిస్తుంది. మనకు తెలిసిన అన్ని విషయాలు దానికి కూడా తెలుసు. నిజం చెప్పాలంటే ఆ డిజిటల్ వర్షన్ ఒక కాపీ మాత్రమే. అది నిజంగా మీరు కాదు. ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. ప్రస్తుతానికి ప్రపంచ అంతం దగ్గరలో లేదు కాబట్టి దీన్ని ఎక్కడ ఉపయోగించొచ్చు? మనకి బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ డిజిటల్ వర్షన్ ను కంప్యూటర్ లోకి అప్లోడ్ చేసుకుని కావాల్సినప్పుడు మాట్లాడొచ్చు.
కానీ అది చనిపోయిన వారి ఆత్మో దెయ్యమో కాదు. ఆ డిజిటల్ వర్షన్ చనిపోక ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసి ఉన్న ఒక కాపీ మాత్రమే. అయితే ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీని ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు? మన బ్రెయిన్ మొత్తాన్ని కాపీ తీసేసి కంప్యూటర్ లోకి అప్లోడ్ చేసి మనం చనిపోయిన తర్వాత కూడా ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యేలా చేయొచ్చు. అయితే దీనికి ఇప్పుడున్న టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీతో మనిషి చనిపోక ముందు ఉన్న మెమరీస్ తో మాత్రమే మనం ఇంటరాక్ట్ అవ్వగలం. బ్రెయిన్ స్కానింగ్ చేసి దానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగిలిస్తే ఆ డిజిటల్ కాపీ మనతో పాటు రోజు జీవించే వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. అయితే ఇదంతా మన ఇన్ఫర్మేషన్ ని కాపీ చేసుకుని కంప్యూటర్ లోకి ఎక్కించడం మాత్రమే. సో ఆ ఇన్ఫర్మేషన్ కి ఒక ఫిజికల్ బాడీ ఉండదు. ఒకవేళ ఫిజికల్ బాడీని తయారు చేస్తే అది ఎలా ఉంటుంది? వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ కణాలు అంటే న్యూరాన్స్ దెబ్బతింటూ వస్తాయి. వీటి ప్లేస్ లో ఆర్టిఫిషియల్ చిప్స్ పెట్టేసి బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉండొచ్చు కదా. అలానే బాడీలో పనిచేయని ప్రతి పార్ట్ రీప్లేస్ చేసుకుంటూ పోతే చివరికి మీరు రోబోగా మారిపోతారు. ఇది కూడా ఒక రకమైన డిజిటల్ ఎగ్జిస్టెన్సే కదా. కానీ విశ్వ అంతానికి దగ్గరయ్యే కొద్దీ ఇలాంటి రోబో పార్ట్స్ తయారు చేయడానికి మెటీరియల్స్ దొరకవు. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి మెటల్ స్టార్స్ చనిపోయేటప్పుడు జరిగిన పేలుల్లో పుట్టినవే. అన్ని మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ టెంపరేచర్స్ ఆర్టిఫిషియల్ గా పుట్టించడం ఇంపాసిబుల్. ఒకవేళ పుట్టించిన ఆ పదార్థాలు కూడా ఏదో ఒక రోజు అయిపోవాలి కదా. కొత్త స్టార్స్ పుట్టడానికి కావలసిన దుమ్ము మేఘాలు ఉండవు. అప్పుడు పరిస్థితి ఏంటి? విశ్వంలోని పదార్థమంతా అయిపోయే ముందు ఒక స్పేస్ షిప్ అంత పెద్ద కంప్యూటర్ తయారు చేసి దాంట్లో ఒక డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించి అందులో మన కాన్షియస్నెస్ ని అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు ఇక మనకి ఫిజికల్ బాడీస్ అంటూ ఉండవు. మొత్తం ఆ కంప్యూటర్ లోనే ఉంటాం. ఇలా విశ్వంలో ఉన్న ఇతర ఏలియన్ నాగరికతలు కూడా చేస్తాయి. అప్పుడు విశ్వంలో మిగిలే జీవం అంతా కొన్ని వందల కంప్యూటర్స్ లో ఉంటాయి. అయితే ఈ కంప్యూటర్స్ కి శక్తి కావాలి కదా. చివరి స్టార్ చనిపోయేంత వరకు ఈ కంప్యూటర్ ఒక్కో స్టార్ దగ్గరికి షిఫ్ట్ అవుతూ వస్తుంది. మరి చివరి స్టార్ చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడే బ్రౌన్ వాల్స్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతాయి. ఈ సెలెస్టియల్ బాడీస్ సూర్యుడిగా తయారవ్వాల్సినవి కానీ మధ్యలోనే ఆగిపోయాయి. కానీ మధ్యలో మళ్ళీ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ చేసి శక్తిని పుట్టించి ఇంకొన్ని బిలియన్ల సంవత్సరాల వరకు మన డిజిటల్ ఎగ్జిస్టెన్స్ ని పొడిగించొచ్చు. కానీ ఆ తరువాత ఎలా? విశ్వం హీట్ డెత్ కు దగ్గరవుతూ తనలో ఉన్న మొత్తం వేడిని కోల్పోతుంది. మిగిలిన ప్రతి వస్తువు గడ్డగట్టిపోతుంది. కాంతి కూడా మాయమైపోతుంది. అప్పుడు విశ్వం అంతా అంధకారం అలుముకుంటుంది. దీన్ని దాటుకొని బతకొచ్చా? బతకాలంటే ఏం చెయ్యాలి? హీట్ డెత్ పూర్తిగా విశ్వాన్ని అంతం చేసే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు బ్లాక్ హోల్స్ బతికే ఉంటాయి. ఏంటి, బ్లాక్ హోల్స్ నుండి శక్తిని తీసుకోవచ్చా? బ్లాక్ హోల్స్ అంటేనే మొత్తాన్ని మింగేస్తాయి కదా. మన డిజిటల్ వర్షన్ ఉండే స్పేస్ కంప్యూటర్ ఒక బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే దాంట్లోకి పడిపోతామేమో అనే డౌట్ రావాలి మీకు. అయితే వాటి నుండి కేర్ఫుల్ గా శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి ఒకటుంది. అదేంటి? అదే పెన్రోజ్ ప్రాసెస్. ఇదొక కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీని గురించి సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసిక్ గా చెప్పాలంటే వేగంగా తిరిగే బ్లాక్ హోల్ స్పిన్ ని ఉపయోగించుకుని పెన్రోజ్ ప్రాసెస్ లో శక్తిని పుట్టించొచ్చు. కానీ విశ్వ అంతానికి దగ్గరగా వచ్చేసరికి బ్లాక్ హోల్స్ కూడా ఆవిరైపోతాయి. చివరికి ఆటమ్స్ లో ఉండే ప్రోటాన్స్ కూడా డికే అయిపోతాయి. అంటే ఇక మ్యాటరే కరిగిపోతుంది. ఈ కరిగిపోయిన పదార్థమంతా చిన్న చిన్న కణాలుగా విశ్వంలో తేలుతూ ఉంటుంది. పదార్థం మొత్తం డీకే అయిపోతే ఇక మన డిజిటల్ వర్షన్స్ ఉన్న కంప్యూటర్ శాటిలైట్ కూడా కరిగిపోతుంది. ఎందుకంటే అందులో కూడా ప్రోటాన్స్ ఉంటాయి. అది జరక్క ముందే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయిపోయి ఒక టీవీ ఆఫ్ అయిపోయినట్టుగా మన డిజిటల్ వర్షన్స్ ఆగిపోతాయి. ఇందులో పాజిటివ్ విషయం ఏంటంటే చనిపోయే ముందు మనకి నొప్పి తెలియదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ Phantom signing off. See you in the next one.